సూర్యభగవానుడి భార్య సంజ్ఞాదేవి. ఆమె సూర్యుడి నుంచి వచ్చే విపరీతమైన వేడిని, ప్రకాశాన్ని భరించలేకపోయేది. కొంతకాలానికి ఆమె ఆ వేడిని తట్టుకోలేక తన నీడ అయిన ఛాయాదేవిని తన స్థానంలో ఉంచి పుట్టింటికి వెళ్ళిపోయింది. తర్వాత విషయం తెలుసుకున్న సూర్యభగవానుడు తన మామగారైన దేవశిల్పి విశ్వకర్మ దగ్గరకు వెళ్ళాడు. తన భార్య తనను చూసి భయపడకూడదని, తన తేజస్సును తగ్గించమని కోరాడు. అప్పుడు విశ్వకర్మ సూర్యుడిని ఒక దివ్యమైన యంత్రంపై ఉంచి ఆయన శరీరం నుంచి వచ్చే అదనపు తేజస్సును చెక్కారు. అయితే అలా చెక్కినప్పుడు సూర్యుడి నుంచి రాలిన ఆ అద్భుతమైన కాంతి పొడిని విశ్వకర్మ వృధా చేయలేదు. ఆ శక్తివంతమైన సూర్య తేజస్సును ఉపయోగించి విశ్వకర్మ 3 మహా ఆయుధాలను తయారు చేశారు. అవేంటో తెలుసా? శ్రీ మహావిష్ణువు ధరించే తిరుగులేని సుదర్శన చక్రం, 2 లయకారుడైన శివుడి చేతిలో ఉండే త్రిశూలం, 3 దేవేంద్రుడు కుబేరుల ఆయుధాలు, ఇంకా విమానాలు. త్రిమూర్తులు దుష్ట శిక్షణ కోసం వాడే ఆయుధాల్లో సాక్షాత్తు సూర్య భగవానుడి శక్తి దాగి ఉంది. ఇది సూర్యుడి గొప్పతనం. భగవంతుడు లేడని అనేవారు ఉండొచ్చు, కానీ వెలుగు, వేడి లేవని, వాటికి కారకుడైన సూర్యుడు లేడని ఎవ్వరూ అనలేరు. జాతి, మత, దేశ భేదాలు లేకుండా అన్ని విశ్వాలకు, సిద్ధాంతాలకు అతీతంగా అందరికీ, అందరి అనుభవంలోనూ ఉన్నవాడు సూర్యుడు. అందుకే ఆయన ప్రత్యక్ష దైవం, లోకసాక్షి. జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాళ్ళ నియమానికి, ఆరోగ్యానికి, వికాసానికి అన్నింటికీ మూలం సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తుండదు. ఆ స్థితిని ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడిని భక్తిభావంతో కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించే సంప్రదాయం ప్రపంచమంతటా ఉంది.